హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక జయదేవ్ నందన్ మిత్రకి ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు, అర్జున్తో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుండగా, నాకు ప్రతి దాంట్లో అర్జున్ పోటీగా వస్తున్నాడు డాడ్. అంతేకాదు ఇప్పుడు జేఎంఆర్ గారి నుంచి వచ్చే ప్రాజెక్ట్కి కూడా అర్జున్ పోటీగా వస్తున్నాడు. నేను అర్జున్ని పోటీతత్వంతో తప్ప వేరేలాగా చూడలేను అని అంటూ ఉంటాడు మిత్ర. అది కాదురా, మనం ఒకసారి విన్నర్లా నిలవచ్చు, మరోసారి లూజర్గా ఉండొచ్చు, కానీ అందరినీ కలుపుకుపోవాలి, అలా శత్రుత్వం పెంచుకోకూడదు అని అంటుండగా, ఏమో నాకు తెలియదు డాడ్, ఒక అర్జున్తో మాత్రం నేను స్నేహంగా ఉండలేను అని అంటూ ఉండగా, ఇక అక్కడికి మనీషా దేవి అని వస్తారు. ఏంటి మిత్ర అలా ఉన్నావు, చాలా ఇరిటేటివ్గా ఉన్నావు అని మనీషా అంటుండగా, ఏం లేదు బాగానే ఉన్నాను, కానీ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సంయుక్త రాగానే అందరూ ఎగబడతారు, కానీ మనకంటూ ఒక డిగ్నిటీ ఉంది కాబట్టి మనం అలా ఎగబడకూడదు, మనం లాస్ట్లో విష్ చేద్దాం అని అంటూ ఉంటాడు మిత్ర. అవును మిత్ర, మనకేమైనా తక్కువ ఉందా ఏంటి? వైజాగ్లో మనకంటూ పేరు ప్రతిష్టలు చాలా ఉన్నాయి, కాబట్టి మనం లాస్ట్లోనే విష్ చేద్దాం అని మనిష కూడా అంటూ ఉంటుంది. అలాగే అంటూ ఇక మిత్ర జయదేవ్ నందన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఏంటి మిత్ర చెప్పిన ప్రతిదానికి అంటున్నావు, ఆల్రెడీ సంయుక్త నీ ఫ్రెండ్ అని కమిట్ అయ్యావు కదా అని దేవే అని అంటుండగా, నేను కమిట్ అవ్వలేదు, మీరు నన్ను కమిట్ చేశారు అని మనిష అంటూ ఉంటుంది. సర్లే కానీ నేను చెప్పేది విను. సంయుక్తని అందరికన్నా ముందే మనం కలిసి కాస్త మచ్చిక చేసుకొని మనం బుట్టలో పడేసే ప్లాన్ చేయాలి. అప్పుడే తను నీ ఫ్రెండ్ కాదని నిజం బయటపెట్టదు అని దేవే అని అంటుండగా, అవునండి నిజమే, లేదంటే నా పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి, అందరి ముందు నేను హేళనగా నిలబడతాను అని అంటుంటుంది మనిష. అలాగే మనం అదే పనిలో ఉందాం అని అంటూ ఉంటుంది మనిష. మరోవైపు జాను వివేక్ మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన ఇక్కడికి ఎందుకు రాలేదు అని వివేక్ అడుగుతుండగా, జాను అక్క వస్తే అందరూ చూసేస్తారు కదా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు. అర్జున్ గారు, నాకేదో సర్ప్రైజ్ ఉందన్నారు కదా, ఏంటది అని జాను అడుగుతుండగా, ఇక చూద్దు కానీ అంటుంటాడు అర్జున్. ఇక ఇక్కడికి అక్క రాబోతుందా అని జాను అడుగుతుండగా, ఖచ్చితంగా రాబోతుంది అని అంటుంటాడు అర్జున్. అదేంటి అక్క వస్తే అందరూ గుర్తుపడతారు కదా అని జాను వివేక్ అడుగుతూ ఉండగా, ఇక అర్జున్ చెడుని అంతం చేయడానికి దేవుడు మరొక రూపంలో అవతారంలో వచ్చినట్టే ఇప్పుడు లక్ష్మి కూడా మంచి పనులు చేయడానికి, తనకున్న అడ్డంకులు తొలగించడానికి వేరే అవతారం ఎత్తనుంది అని అంటుండగా, జాను వివేక్లు ఇద్దరు ఏమీ అర్థం కానట్టు అలాగే నిలబడిపోతారు. మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు అని వివేక్ జాను అంటుండగా, అటు చూడండి అని అర్జున్ లక్ష్మి వస్తున్న వైపు చూపిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్లో చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, మోడ్రన్ అమ్మాయిలా ఉంటుంది లక్ష్మి. అక్కడ కార్ వచ్చి ఆగగానే ఒక బాడీ గార్డ్ వెళ్ళి డోర్ తీస్తాడు. ఇక లక్ష్మి స్టైల్గా కిందికి దిగి తన స్పెట్స్ని సెట్ చేసుకొని తన హెయిర్ని స్టైల్గా పక్కకి జరుపుతూ మోడ్రన్గా నడిచి వస్తూ ఉండగా, జాను వివేక్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఏంటి తను ఎవరు, మా అక్క లక్ష్మియేనా అని జాను అంటుండగా, ఇక అవును అని అంటుంటాడు అర్జున్. మరి ఇలా ఉందేంటి అని అంటుండగా, తను జేఎంఆర్ కూతురు సంయుక్త అని మళ్ళీ చెప్తూ ఉంటాడు. అవునా, మరి మా అక్క ఇలా ఎందుకు వచ్చింది అని అంటుండగా, నీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని అర్జున్ అంటుంటాడు. ఇంతలో లక్ష్మి తన బాడీ గార్డ్స్ పిఏలని తీసుకొని లిఫ్ట్లో స్టైల్గా పైకి వస్తూ ఉంటుంది. ఇక సంయుక్త రాగానే అక్కడున్న బిజినెస్ మ్యాన్స్ అందరూ ఎగబడుతూ ఇక సంయుక్తకి విష్ చేస్తూ వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇక పదండి మాట్లాడదాం అని అంటూ అర్జున్ కూడా సంయుక్త దగ్గరికి వెళ్ళి బొకేని సంయుక్తకి అందిస్తాడు. అప్పుడు అక్కడున్న పిఏ అర్జున్ని పరిచయం చేస్తూ ఉంటుంది. తన పేరు అర్జున్ ఇండస్ట్రియల్స్ ఓనరీనా, అంతేకాదు సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. తను చాలా ప్రాజెక్టులని సక్సెస్ చేశారు, ఎన్నో ప్రాజెక్టులు సక్సెస్ అయి తన ఖాతాలో ఉన్నాయి అని పిఏ పరిచయం చేయగానే, నైస్ టు మీట్ యూ అర్జున్ గారు, మీలాంటి
టాలెంటెడ్ పర్సన్స్ని కలవడం నా అదృష్టం అని అంటూ సంయుక్త అర్జున్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక థ్యాంక్ యూ అని అంటూ అర్జున్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలా వాళ్ళు 4 మాటలు మాట్లాడుకున్నాక ఇక వెళ్దాం పదండి అని అంటూ అర్జున్ జాను వివేక్లని తీసుకొని పక్కకి వచ్చేస్తాడు. మళ్ళీ జాను తను నిజంగా మా అక్క లక్ష్మియేనా, మా అక్క లక్ష్మి అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు పలకరించలేదు అని జాను వివేక్లో అడుగుతుండగా ఇప్పుడు తను సంయుక్త జేఎంఆర్ కూతురు సంయుక్త లాగానే ఉండాలి, పక్క వాళ్ళకి తన బిహేవియర్ పైన అనుమానం రాకూడదు అని అర్జున్ అంటుండగా నాకు చాలా భయంగా ఉంది. తను సంయుక్తలా రావాల్సిన అవసరం ఏంటి, జేఎంఆర్ కూతురులా రావాల్సిన అవసరం ఏంటి, తన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అర్జున్ గారు అని జాను అంటుండగా నీ ప్రతి ప్రశ్నకి లక్ష్మి నీకు సమాధానం చెప్తుంది, నువ్వేం టెన్షన్ పడకు అని అర్జున్ జానుతో అంటూ ఉంటాడు. ఇక జరగండి 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 అని అంటూ మనీషా దేవయాని ఇద్దరు సంయుక్తని కలవడానికి అందరినీ తోసుకొని ముందుకు వస్తూ ఉంటారు. ఇక లక్ష్మిని చూడగానే మనీషా దేవయాని ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు. అలా షాక్ అయిపోయిన మనీషా దేవయానిని చూస్తూ లక్ష్మి, హే హూ ఆర్ యూ, ఎందుకలా షాక్ అవుతున్నారు, ఎనీథింగ్ ఈజ్ రాంగ్ అని అంటూ ఇంగ్లీష్లో చకచక దంచుకోడుతో మాట్లాడుతూ మనీషా దేవయానిలా మైండ్ బ్లాక్ అయిపోయేలా చేస్తుంది లక్ష్మి. దిస్ ఈజ్ సంయుక్త, హూ ఆర్ యూ అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక ఎనీథింగ్ రాంగ్ అని అంటుండగా నథింగ్ మేడం నథింగ్ అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇక ఆ ఫ్లాట్ బోకే నా కోసమేనా అని సంయుక్త అడుగుతుండగా అవును అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరు. కానీ బొకే చేతికి ఇవ్వకపోవడంతో మరి మీ దగ్గర పెట్టుకున్నారేంటి, ఇవ్వండి అని సంయుక్త అడుగుతూ ఆ బొకేని తీసుకుంటుంది. ఇక మీరెవరు అని అడుగుతూ ఉంటుంది మనీషా. ఐఆమ్ సంయుక్త, శామ్, జేఎంఆర్ గారి కూతుర్ని, ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి వచ్చాను, ఎనీథింగ్ డౌట్ అని అంటూ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పిఏని అడగండి అని అంటూ ఉంటుంది సంయుక్త. లేవు అని అంటూ షాక్గానే పక్కకి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తను లక్ష్మియే కదా అని మనీష అడుగుతుండగా అచ్చం అలాగే ఉంది అని దేవి అని అంటూ ఉంటుంది. మరి ఇలా ఎలా వచ్చింది అని మనీష అడుగుతుండగా నాకు అదే అర్థం కావట్లేదు, కానీ తను లక్ష్మి కాదేమో, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు కదా అలా ఏమో అని దేవే అని అంటుండగా నేను ఇటువంటివన్నీ నమ్మను అని మనీష అంటూ ఉంటుంది. నమ్మకు, అలాగే పిచ్చిదానిలా ఉండిపో అని అంటూ ఉంటుంది దేవయాని. నా పొజిషనే ఇలా ఉంటే ఇక మిత్ర అరవింద జయదేవ్ నందన్ అంకుల పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇక మిత్ర అరవింద జయదేవ్ నందన్లు అలాగే కూర్చొనిపోతారు. ఇక జయదేవ్ నందన్ ఇలా అంటూ ఉంటాడు, మనం ఆలస్యంగా వెళ్తున్నామేమో, అందరూ ఆల్రెడీ విష్ చేస్తున్నారు, మనం కూడా వెళ్దామా అని వాళ్ళ నాన్నగారు అడుగుతుండగా ఇక మిత్ర విష్ చేస్తే ఫస్ట్ విష్ చేయాలి, లేదంటే లాస్ట్లో విష్ చేయాలి, స్పెషల్గా ఉండాలి, అప్పుడే ఎదుటి వాళ్ళ దృష్టి మనపైన పడుతుంది అని మిత్ర చెప్పేలోపే ఇక సంయుక్త వల్ల పిఏ వచ్చి, మిత్ర అంటే మీరే కదా, మీరు వైజాగ్లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కదా, మీ పరిచయం మా మేడంకి చాలా అవసరం, అందరూ ఇంట్రొడక్షన్ అయిపోయింది, మీరే మిగిలారు, వస్తారా అని అంటుండగా మిత్ర గ్రేట్గా ఆ నందన్ దంపతుల వైపు చూస్తాడు. ఇక వెళ్దాం పదండి అని వాళ్ళని తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు మిత్ర. ఇక మిత్ర వస్తుండగా వెనకాలకి తిరిగి సంయుక్త వేరే బిజినెస్ మ్యాన్స్తో మాట్లాడుతూ ఉంటుంది. వెల్కమ్ టు ఇండియా మిస్ సంయుక్త అని మిత్ర అనగానే సంయుక్త అదే లక్ష్మి వెనక్కి తిరుగుతుంది. ఇక సంయుక్తని లక్ష్మిలా ఉన్న సంయుక్తని చూడగానే మిత్ర అరవింద జయదేవ్ నందన్ షాక్ అవుతూ ఉంటారు. ఇక అచ్చం లక్ష్మిలా ఉందేంటి అని నందన్ దంపతులు అనుకుంటూ ఉండగా ఇక హలో అని అంటూ ఉంటుంది సంయుక్త. ఎనీథింగ్ రాంగ్, ఏమైంది నన్నలా చూస్తున్నారు మీరందరూ, ఏదైనా విచిత్రంగా ఉందా అని సంయుక్త అంటుండగా నథింగ్ నథింగ్ సంయుక్త అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక వెల్కమ్ టు ఇండియా అని కష్టంగానే మిత్ర చెప్తూ ఉండగా థ్యాంక్ యూ అని అంటూ ఉంటుంది సంయుక్త. ఆర్ యూ మిత్ర అని సంయుక్త అంటూ అరవిందని చూస్తూ యువర్ మామ్ అండ్ డాడ్, నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అని అంటూ ఇక
మళ్ళీ ఇంగ్లీష్లో చకచక మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మీరు చాలా గ్రేట్ బిజినెస్ మ్యాన్ అంట, టైం పంచువాలిటీ అంట, పట్టింది వదలరంట. మా నాన్నగారు మీతో చాలా చెప్పారు. మీలాంటి టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్ని కలవడం నా అదృష్టం అని అంటుండగా, అయ్యో అయ్యో అంత మాట ఎందుకండి, మిమ్మల్ని కలవడం మా అదృష్టం కూడా సంయుక్త అని అంటూ మనసులో మాత్రం ఇలా ఉందేంటి, లక్ష్మిలా ఉందేంటి అని మిత్ర అనుకుంటూ ఉంటాడు. ఇక ఎనీథింగ్ రాంగ్ అలా చూస్తున్నారేంటి అని మళ్ళీ సంయుక్త అడుగుతుండగా, నథింగ్ నథింగ్ అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక సంయుక్త అని అంటూ ఉండగా, అవును సంయుక్త అని మిత్ర మళ్ళీ అంటున్న, డోంట్ సే సంయుక్త, శామ్ అని పిలవండి చాలు అని అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది లక్ష్మి. ఇక లక్ష్మి టచ్ని కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ నుండి లక్ష్మిని మొదటిసారి చూసినప్పుడు, ఆ తర్వాత రోడ్ మీద చూసినప్పుడు జ్ఞాపకాలన్నీ మిత్రకి గుర్తొస్తూ ఉంటాయి. ఇక అప్పుడే మీరు స్పీచ్ ఇచ్చే టైం అయింది మేడం అని వెనకాల నుండి ఒకరు అంటూ ఉండగా, ఇక మొబైల్ చేయి జాచుకుని లక్ష్మి మిత్ర ఆశీర్వాదం తీసుకుంటుంది. నాకు ఒక ఫ్యూ మినిట్స్ టైం ఇవ్వండి అని అంటూ, మిత్ర గారు మీరు చాలా టాలెంటెడ్ అని తెలుసు, కానీ నా దగ్గర ఉన్న ఈ ప్రాజెక్ట్కి చాలా కాంపిటీషన్ ఉంది. మీరు ఆ కాంపిటీషన్లో ఫస్ట్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆల్ ద బెస్ట్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇవ్వగానే మిత్ర షాకింగ్లోనే ఉండిపోతాడు. ఇక ఏం జరగనుంది, లక్ష్మి సంయుక్త ఒకరే అని మిత్ర మనీష కనుక్కోగలరా? మనీష కుట్రని లక్ష్మి బయటపెడుతుందా? జాను వివేక్ల పెళ్లి ఏ విధంగా జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.